తను నా బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలని నేను అనుకున్నాను. ప్రియా, వెళ్దామా? సూర్య, యా, ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. ఎప్పటి నుంచో. నీకు 17, నాకు 15. అప్పటి నుంచి. నాకు 8 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను. అప్పటి నుంచి కూడా అయ్యిండొచ్చేమో. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్. లేదు, వద్దు, వెళ్ళు. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్ లవ్ విత్ యూ సూర్య. ఒకరోజు నీతో చెప్పాలని ఇంటికి వచ్చాను, కానీ ఆ రోజే నువ్వు మేఘనా గురించి అందరితో చెప్పావు. నేను చెప్పలేదు. ఐ వాజ్ హ్యాపీ ఫర్ యూ. నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నించాను, కాలేదు. ఈరోజు మేఘనా నీతో లేదు. నువ్వు తన్ని మర్చిపోలేవని నాకు తెలుసు. ఐ డోంట్ ఈవెన్ వాంట్ యూ టు రియాక్ట్ టు వాట్ ఐమ్ సేయింగ్. నేను నీ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. కానీ నా మనసులో ఈ అభిప్రాయం ఉందని, నా మనసులో ఇది ఉందని నీకు తెలియాలి. ఇది ఫ్రెండ్షిప్ మాత్రం కాదని నీకు తెలియాలి. అందుకే నీతో ఇవన్నీ చెప్పాను. మనోళ్ళు అడుగుతుంటారు, నువ్వు ప్రియా ఫ్రెండ్స్ అని చెప్తాను. ఒక అమ్మాయి అబ్బాయి జస్ట్ ఫ్రెండ్స్గా ఉండడం కష్టం కదా. నేను ప్రియాతో ఏమీ చెప్పలేదు, అవునని చెప్పలేకపోయాను. పొద్దుపోయింది, అటు ఇటు తిరక్కో. ఇదేగా నీ ఇల్లు? వెళ్ళు. ఏ చైన్ ఇచ్చాళ్ళు. 5 కాసులు చైను ఇవ్వు. హలో, ఏంటారు ఎంత టెన్షన్ అయ్యో? మనకు తెలిసిన వాళ్ళకి ఏదైనా అయితే చూస్తూ ఊరుకుంటావా? పాపం మంచి అమ్మాయిరా, మనకు రోజు ఫుడ్ పెట్టించింది కూడా, అందుకే. వెళ్దాం పద. పని చేస్తాను, ఇట్టేరా. మహా 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 నన్ను క్షమించు మహా. నిన్ను కొట్టడం అవమానించడం తప్పే, అయినా ఇందులో నా తప్పే ఉంది. నువ్వేగా ముద్దు పెట్టావు, అప్పుడు నువ్వు చేసిందే కదా తప్పు. ఏదో అమ్మాయి వచ్చి కావలించుకుందనగానే సంతోషపడేంత ఏదో అనుకున్నావా? కోపం వచ్చింది, పట్లక కొట్టేశాను. అయినా తెక్కేదో లేదో చెప్తే నీ బుద్ధి ఎక్కడికి పోయింది? నువ్వు ఇష్టం లేకపోతే వెతుక్కుంటే ఇంటికి వస్తానా ఏంటి? ఏదో తాళి గిళిని కన్ఫ్యూజ్ చేసావు. ఇప్పుడేంటి? నేను ఏలుకోవాలి అంతే కదా. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటారు. బట్టలు సర్దుకుంటరా, ఇంటికి వెళదాం. రామహా, నిన్ను రాణిలా కళ్ళలో పెట్టి కాపాడుకుంటా. రా వెళ్దాం. లేదు, నేను రాను. ఏ, నిన్ను కొట్టాను అందుకనా? కాదు, నువ్వు పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నావు. నన్ను కొట్టానన్న పశ్చాత్తాపం ఇది. అది నాకొద్దు. నిజంగానే నువ్వు నన్ను ప్రేమించాలి. ప్రేమించానని నీకు అర్థం కావాలి. ప్రేమించాను కనుక వచ్చాను.
నేను మోడర్న్ అమ్మాయినే, కానీ మిగిలిన అమ్మాయిలలా వెంటనే మనసు మార్చుకోలేను. 2 నెలలు నా గురించి ఆలోచించు. అప్పుడు నేను నీ మనసులో ఉంటే, నన్ను ప్రేమిస్తుంటే రా. అంతవరకు నేను నిన్ను చూడను, చూసినా నీతో మాట్లాడను. నువ్వు నన్ను చూడకూడదు, మాట్లాడకూడదు. నేను నీ దాన్ని కావడానికి నీ ప్రేమ ఒక్కటి తప్ప ఇంకేం కోరుకోవడం లేదు. ఏదో టెస్ట్ చేస్తున్నావు, మనకి ఇవేవి అర్థం కావు. నా మనసులో నువ్వు లేనన్నాను, రా అన్నావు. ఇప్పుడు నువ్వు నా మనసులో ఉన్నావు అంటున్నా, పో అంటున్నావు. 2 నెలలు కాదు, 2 సంవత్సరాలైనా నా మనసును మార్చుకోరు. నువ్వంటే నాకు ప్రాణం మహా. వస్తా. మహా 6 కార్లో ఉన్నాడు, నీతో మాట్లాడాట, వెళ్ళి మాట్లాడు. కూర్చో. 2 నెలలాగి రమ్మన్నావుగా, అందుకే వచ్చాను. బాగా ఆలోచించి చెప్పన్నావుగా, చెప్పడానికే వచ్చాను. నువ్వు నాకు నచ్చాలి, నిజంగా నచ్చేవని నాకు అర్థం కావాలి అని నువ్వు ఆ రోజు నాతో అన్నావుగా. నచ్చలేదు, ఏం అర్థం కాలేదు. నువ్వు చెప్పిందే కరెక్ట్. ఆవేశంలో వచ్చేది ప్రేమ కాదు, అదంతా ఒట్టి ప్రేమ. లేదు, నీ మనసులో ఏదో ఉంది. నిన్ను కొట్టానన్న పశ్చాత్తాపంతోనే నిన్ను చేసుకుంటాను అన్నాను. ఇంకా నయం, నువ్వు ఒప్పుకోలేదు. ఒప్పుకునుంటే ఈ 2 నెలలు నేను మారిపోయేవాడినేమో. టైం ఇచ్చినందుకు థ్యాంక్స్. 2 సంవత్సరాలైనా నేను నిన్ను ప్రేమించను. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేం తెలుసు? ఒక ఎస్సీని చెప్తే అర్థం చేసుకోవాలి, అర్థం కాకపోతే సెపరేట్ అయినా చెయ్యాలి. మనసు గురించి చదువుతున్నావు నువ్వు, పోలీసులను ఎదుగుతున్నారు. దొరికావంటే ఇద్దరిని అరెస్ట్ తీసుకుపోతారు. దిగో దిగో, పోమన్నా కదా. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తే నా జీవితం బాగుంటుందని అనుకోకు. నాకంతా తెలుసు. నీకు నువ్వే గిరిగేసుకుంటున్నావు. ద్రోహం అంటే నీకు పడదు. నిన్ను నమ్మొచ్చిన నాకు నువ్వు ద్రోహం చేయలేవు. 1 హత్య కాదు, 100 హత్యలు చేయి, నేను భయపడ్ను. ఏదో నీ రూట్ మారిపోయింది, నీ వల్ల నా జీవితం చెడిపోకూడదని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నమ్మిన వాళ్ళందరూ ద్రోహం చేశారే అని నీకే తెలియకుండా నీలో ఒక భయం ఏర్పడింది. నీకిప్పుడు నమ్మకం లేదు, ఎవరి మీద నమ్మకం లేదు. నీకో తోడు కావాలి. నేనున్నాను, ఎప్పుడు నీతోనే ఉంటాను. మొహమాట పడకుండా నా భుజం మీద తలవాల్చు. ఏడవాలని ఉంటుంది, సిగ్గుపడకుండా తనివి తీర ఏడ్చే. మనసులో ఉన్న భారం అంతా తీరుతుంది. కొత్తగా ఒక నమ్మకం వస్తుంది. అప్పుడు నిన్నెవ్వరూ ఏవీ చేయలేరు. నన్ను కాపాడిన రోజున నీ మీద నాలో ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతోనే మాట్లాడుతున్నాను. దయచేసి నువ్వు నన్ను అవాయిడ్ చేయొద్దు. తర్వాత తప్పు చేశానని జీవితాంతం బాధపడుతూనే ఉంటావు. ఏవండి, వాళ్ళతో చెన్నై అని చెప్పారు, నాతో హైదరాబాద్ అన్నారు. ఎక్కడికి వెళ్తున్నావు? మనం చెన్నైకి వెళ్ళడం లేదు, పూనాకి వెళ్తున్నాం. ఇక మీద నేను ఎక్కడుండేది ఎవరికి తెలియకూడదు. నీకు పూర్తిగా సొంతం అవుతానన్నానుగా, అందుకే. చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.